ఈ హెంగు హీరో కోసం కలలు కంటున్నావా? ఎవరంటే ఏమని చెప్పను ముద్దు గుమ్మ? నీ అందం చూసి మతి పోగొట్టుకున్న మహేంద్రుడు నేను చెప్పమంటావా? ముక్కు మీద కోపంతో మిసమిసలాడుతున్నావు పోయిరమ్మా. అంత తొందరపడమాకే. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నా పేరు లక్ష్మి. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మాటలు ఎలా మాట్లాడాలో నేర్పిస్తే నేర్చుకుంటాం. అయినా నీ అందమైన మాటలతో నా మనసుతో నిండిపోయింది. అలాగైతే నేను వెళ్తున్నా. అప్పుడే అంటే ఎలాగా? అంత తొందరపడితే ఎలా ముద్దు గుమ్మ? లక్ష్మి, ఇలా మీరా గుమారిస్తున్న నీ అందం నన్ను పిచ్చివాడి చేసింది. మర్యాదగా నా మాట విని నా కౌగిలిలో చేరుకో. ఈ మహేంద్ర మాటంటే ముంబై నుండి మాచర్ల వరకు ఏమైనా వచ్చి నా ఒడిలో చేరిపోవాల్సిందే. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడో ముందు నేర్చుకో. ఇలాంటి రోడ్డు ప్లాట్ఫామ్ అలాగే కనిపిస్తారు. లక్ష్మి, అది నీ తప్పు కాదే. నిన్ను సృష్టించిన ఆ ప్రపంచం ఈ సృష్టిలోని అందాన్నంతా కల్వభామల కలబోసిన బ్రహ్మ. ఆ బ్రహ్మదే అది నీ గర్వం. ఈ లక్ష్మీలో తక్కే ప్రసక్తే లేదురా. నాకు కనిపించిన ఈ అందమైన తోట, నాకు నచ్చిన ఈ పువ్వులు నా సొంతం చేసుకోవడం చెప్పు వింటుంది. ఎవరో దేనికి లక్ష్మి? ముందు కదా, అందుకే నీతో చెబుతున్నాను. చెప్పడానికి నేను నువ్వనుకునే ఆడపిల్లని కాదు. లక్ష్మి, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు అంటే నిన్ను నా ఈ హృదయ సామ్రాజ్యాన్ని యువరాణిని చేస్తాను. ఈ మహేంద్ర మనసు పాట తర్వాత మైసూర్ మహారాణి అయినా ముంబై యువరాణి అయినా నా ఒడిలో చేరిపోతాను. నేను చాలా మందిని చూశాను. చాలా మందిని చూశావు, కానీ నన్ను చూడలేదు. అది ఎలా ప్రేమ అవుతుంది? నా దృష్టిలో తప్పేమీ లేదు. అయినా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఆటలతో కాలయాపన చేయకుండా నా కౌగిలిలో చెప్పు. రాణి, అలానే వాడిని అడ్డంగా నరికి నిన్ను నా సొంతం చేసుకుంటాను. మాంటి మూడులో ఉన్నప్పుడు వచ్చి మూడంతా పాటు చేశాం. నీలాంటి కుర్రాలకు కాళ్ళు కీళ్ళు ఇస్తే రౌడీలకి రౌడీ సింహాన్ని, టోటల్ గా రాజాంగా. ఓ డైలాగ్స్ తో ఆదర కొడుతున్నావు. నీవేమైనా దీని నవరివా? కనిపించడం లే మహేంద్ర. ఈ మహేంద్ర పేరు చెప్తే ఈ రాష్ట్రం అంతా నా గుండెల్లో నా చేతిలో ఉంటారు. ఈ మహేంద్ర పేరు చెప్తే చూస్తారు.